ఎలా చేశారు మటర్? కత్తితో పొడిచారా, కర్రతో కొట్టారు? ఆయన ఉష్కలో పోతుండగా స్లిప్ అయితే బండి ఫోన్ మాట్లాడుకుంటూ పోతుండో ఎట్లా మెల్లగా పోతున్నట్టున్నాడు. అయితే మన అందరు కలిసి మీద పడ్డారు. మీద పడేసి ఆడికి కథం పెట్టేశారు. కథం పెట్టగానే ఆయన అలా అమ్మ వాళ్ళు ఇక సాయంత్రము ఇంటికి వస్తారు కదా, ఇక పొద్దున గుంపులో. అంటే కథం పట్టడం అంటే కత్తులతో పొడిచారా? కత్తులతో పొడిచారు, 5 కలిపి పొడిచారు. కత్తులతోటి ఆడికి పొడిచేసారు. కథమా దారిలో అలా వ్యవసాయం చేసే జీతగాడు ఎడ్లను కొట్టుకొని మోపెత్తుకొని వస్తుండు. ఆ సమయంలో హాస్టల్ కలాడ దారిలా శవం ఉంది. శవం ఉండల కలాలు మిగతా ఇంకా పొద్దు కూకలేదు, 6 కాలేదు. వాళ్ళ అమ్మ కూడా కలుపు కలుస్తారు అక్కడ. ఇక్కడ మోపు మధ్యలో పడేసిండు. ఆ పొలానికి వెళ్ళాడు ఈ క్యాండిడేట్. వెళ్ళి అమ్మమ్మ మన వెంకటన్నది అక్కడ బండి ఉంది, స్లెప్పులు ఆయననే, ఏం కనబడతలేడు, అయిపోయాడు అమ్మ అని ఆడిపోయి ఈయన జీతగాడు చెప్పిండు. చెప్పేటకల్లా వాళ్ళు 8 మంది కూలీళ్ళు వచ్చి ఆయన ఇక్కడ శవాన్ని చూశారు. చూసేటకల్లా ఫోన్ మోగుతుందట. ఆ ఫోన్ మీనంతా ఇక పబ్లిక్ అప్పుడు అందరికీ విలేజ్లో అందరికీ తెలిసిపోయింది. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను నా పొలం కాడ ఉన్నా. 2 కిలోమీటర్ అంత దూరం నేనున్నా. అక్కడ దారి నుంచి కూడా అయితే హల్లాదుర్గ్ పిఎస్, టేక్మాల్ పిఎస్, పాపన్పేట్ పిఎస్, పుల్కల్ పిఎస్, అక్కడికి ఇలా దారి నుంచి పిఎస్లో జీబులు వస్తున్నాయి. పబ్లిక్ వస్తారు. మళ్ళీ వేరే 3 కిలోమీటరు 2 కిలోమీటరు విలేజ్లు ఉంటాయి చూడు సార్, అక్కడ అందరూ వస్తారు. వస్తే ఇంతమంది పబ్లిక్ వెళ్ళిపోతారు అని నాతో పాటు ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఏంది, ఆయన ఎడ్లు నా ఎడ్లు మేపుకుంటున్నాం పొలం కాడ, నా పొలం కాడ. నా పొడితో ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు నా దగ్గర. అయితే ఇంతగానో పోతున్నారు పోలీసు వాళ్ళు. మరి ఏందో కాక ఓసారి అడుగు అంటే మేము అక్కడికి ఇలా మా ఊరికి ఇక్కడికి వెళ్ళి ఒక తాండ కష్టామని అడిగినా. అక్క ఇంతగానో పబ్లిక్ పోతారు మా ఊరి దిక్కు, నువ్వు అక్కడికి వెళ్ళి వస్తున్నావు మన ఏందన్న అక్కని అడిగేటల్లా చూడు తమ్మి, ఆ మంగని వాళ్ళే చేస్తుంది, అంగని వాళ్ళ ఆయమ్మ చూడక్క అంటారు కల్లా గిట్ల మీ ఊరి మీద గిట్ల వెంకటాయని 3 రోజుల కాడ చంపేసారు, ఏం కనబడతలేడు తమ్మి అని. అరే ఇంతగానో పోతారు. అప్పటికి చనిపోయిన వ్యక్తి మీకు తెలుసు? చనిపోయిన వ్యక్తి ఒకటే విలేజ్ కదా సార్, ఒకటే విలేజే. చనిపోయిన వ్యక్తిది మర్డర్ చేసిన వాళ్ళది అందరిది నా ఒకటే ఊరు కుసంగి. అంటే మీకు చనిపోయిన వ్యక్తి దోస్తా, చంపిన వ్యక్తులు దోస్తా? నేను ఎవరితోటి అందరితోటి, ఈయనతోడైనా మాట్లాడతా, ఆయనతోడైనా మాట్లాడతా, అందరితోటి మంచిగా ఉంటా. కానీ ఎలాంటి గడబడలు లేవు. వాళ్ళు ఇప్పటికీ నాతో మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మ నాతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడతారు సార్. మర్డర్ అయిన 5-6 రోజులకి కూడా మాట్లాడారు. పిఎస్ నుంచి పోయిన చంపిన వాళ్ళు మీకు దోస్తాను ఉందా? చంపిన వాళ్ళకు కూడా దోస్తాను లేదు. A1 క్యాండిడేట్ ఒక ఆయన A1 ఆయన ఏంటంటే రిలేషన్గా అయితే నేనేమో చిన్న అత్తమ్మ మా కూతురును నేను చేసుకున్నా, పెద్ద అత్తమ్మ కూతురును ఇంకో A1 అతను చేసుకున్నాడు. అయితే ఆయన కూడా సంబంధం, ఆయన వ్యక్తి మంచోడు కాదు, ఆయనతో కూడా పలకరియాతో మాట్లాడు, మా భార్య కూడా మాట్లాడదు. ఇక ఆ విధంగా అయితే మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చారా? మీరు డెడ్ బాడీ దగ్గరకు వచ్చిన చూసినాం, అందరు పబ్లిక్ చూసినాం, అంతా ఉన్నా. మరి ఏ సంబంధం లేని బాలయ్యకి ఆ కేసులు ఎందుకు పెట్టారు పోలీసులు? ఇక పోలీసులది కాదు సార్, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పొలిటికల్గా కదా. ఇక్కడ ఏమైందంటే ఇతని పేరు రాపిచ్చుట్లో అడిగినా, ఇప్పుడు కోర్టులో కూడా అడిగినా, సిఐని ఎల్చినాయకని అడిగిన కోర్టులో కూడా, మెదక్ కోర్టులో, ఏం సార్ నాది ఏ నేరం చూసినాను ఎవరు చేశాను సార్ అని అడిగితే ఏం సమాధానం చెప్పలేడు సార్. మా విలేజ్లో గింత పిల్లల కాడికి వెళ్ళి, ఇప్పుడు గింత స్కూల్ పిల్లల కాడికి మంచి తెలిసి ఉంటుంది సార్ ఎవరికైనా, ముసలోళ్ళు కట్టెవాడుకున్న కాడికి వెళ్ళి నాకు మంచి గౌరవం అంతా తెలుసు సార్. నాకు ఏలాంటి తప్పులలో పోలేదు నేను. కానీ మరి ఏ తప్పు లేకుండా బాలయ్యని A7గా పెట్టారు కదా పోలీసులు, మరి సాక్ష్యాలు ఏం చూపించారు? సాక్ష్యాలు సార్, ఈ మర్డర్ అయితే నేరం అయితే ఎవరు చేశారు కదా, ఆ చేసిన వ్యక్తులు 1 నెల లోపలనే మళ్ళీ జిల్లా జైలు నుంచి బెల్ మీద ఊరికి వచ్చారు కదా, ఊళ్ళోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రూబాబుగా తిరగబట్టారు సార్. రూబాబుగా తిరిగితే అలా ఇప్పుడు ఎదుటోళ్ళు ఎట్లుంటుంది, అరే ఇంత జల్ది వచ్చి వాళ్ళ అమ్మకు కడుపు కాలేదు, వాళ్ళ అమ్మది భార్యల కడుపు కాలేదు. కడుపు కలకలకు కొంచెం ఆవేశం ఉంటుంది కదా సార్, ఉంటారు కల వాళ్ళతో జర మనీ. అయితే కోర్టులో వాళ్ళని పట్టుకుని ఆయన సాక్ష్యాలు కరెక్ట్గా ఎఫ్ఐఆర్ నా పేరు కూడా చదివించాడు. వాళ్ళకి బాగా దాపిర్రు, ఏది సాక్ష్యాలకు బాగా దాపిర్రు. ఇక ఆయన ఇట్లా చెప్పాలి అని పోలీసు వాళ్ళు చెప్పారు కదా, అదే విధంగా నా పేరును కూడా చదివేశారు. వాళ్ళకి మంచి వ్యక్తి అని తెలుసు నేను,
ఇప్పుడు ఒకతను ఉన్నాం కదా సార్ ఊర్లోని, ఈ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి మంచి వ్యక్తే అని తెలుసు, కానీ వీళ్ళు చెప్పిపియాలి, వీళ్ళకు శిక్ష పడిపియాలి అనే ఉద్దేశంతో నా పేరును కూడా అట్లాగే చదివిరాదేం మీద నాకు జైలు పాలైంది సార్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.